హాయ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ కూడా. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ వ్యక్తి నేను చాలా దిగాలుగా డైలమాలా ఉన్నాను అంటున్నారు. ఎందుకు మరి? ఈ వీడియోలో చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తూ ఉన్నాను. వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. First card consequence, second one joker, third one empty, fourth one escape, fifth one ఏమో secret fast, sixth ఏమో dark side, seventh one ఏమో tangled web, eighth ఏమో complicated, 9 ఏమో close off, 10th ఏమో డెవిలిష్. ఇలా ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. అందుకే వారు చాలా డైలమాగా ఉండడం అయితే జరిగిందండి. మీ యొక్క పర్సను తనకి అసలు ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావడం లేదు. తన చుట్టూతల ఉన్న వాళ్ళు ఎలా చేస్తూ ఉన్నారంటే తనకు దిశా నిర్ణయం అనేది లేకుండా చేస్తున్నారు. తనని ఒక దగ్గర అది ఉండనివ్వడం లేదు. ఎలా అంటే ఎప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు అని అడగడము, ఇతని పైన లేదా ఈమె పైన చాలా బ్యాడ్గా, అంటే తన ముందేమో చాలా తనతోటి చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. తను వెళ్ళిన తర్వాత తను చెప్పిన మాటలన్నీ ఇతను ఏవేవైతే మాటలు చెప్పారో అవి అదర్ థర్డ్ పర్సన్స్ తోటి చెప్పుకుంటూ తన పైన చాలా కామెడీస్గా మాట్లాడుకోవడం, మళ్ళీ అవి మాట్లాడుకున్న ఈ కామెడీస్ ఇతను వెళ్ళిన తర్వాత ఆ 2 మెంబర్స్ మాట్లాడినవి మళ్ళీ అందులో ఒక పర్సన్ అతనితోటి కాలింగ్ మాట్లాడడం. అంటే ఫస్ట్ వీళ్ళు ఇద్దరు క్లబ్ కావడం, వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత అందులో నుంచి ఒకరు మిస్ అయిన తర్వాత వేరే పీపుల్ రావడం, వాళ్ళల్లో ఇంకొక పీపుల్ మీ యొక్క పర్సన్కి, మీ వ్యక్తికి ఇక్కడ జరిగిన కన్వర్జేషన్ మొత్తం తెలియజేయడం. ఇదంతా కూడా తనకి ఎలా కనిపిస్తుంది అని అంటే, తన లైఫ్ ఎటు వెళ్తుంది, నేనేమైనా మిస్టేక్ చేశానా, నేనేమైనా తప్పు చేశానా, ఏంటి అందరి లైఫ్ ఒకలాగా ఉంది, నా లైఫ్ ఒకలాగా ఉంది, నా లైఫ్ నేను ఎవరి చేతిలో పెట్టేశాను అని తనైతే ఫీల్ కావడం అయితే జరుగుతుంది. తనకు తానుగా చాలా ఎలాగనంటే బర్డెన్గా అయితే మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. నా లైఫ్ చాలా కామెడీగా అయిపోయింది ఇతరులకి, జోకర్ అండి.
ఆహ్, అంటే ఇది ఇతరుల అది జీవితాలతోటి సంభాషణ జరుగుతుంది. వాళ్ళు వినేంతసేపు అయ్యో పాపం అంటూ ఉన్నారు. ఇతను ఆర్ ఈమె వెళ్ళిన తర్వాత వారి గురించి మళ్ళీ కన్వర్జేషన్ మాట్లాడుకోవడం, అవి మీ పర్సన్‌కి తెలవడం తనకి చాలా బర్డెన్‌గా కూడా అనిపిస్తున్నాయి. నా లైఫ్ మీకు కామెడీ అయిపోయిందా అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నేనెంతో నాకేదైనా హెల్ప్ చేస్తారని నేను చెప్పుకున్నాను. కానీ నా లైఫ్ తోటి మీరు ఫన్నీగా కామెడీ చేసుకుంటూ ఉన్నారా అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంత ఘోరమైన సిచ్యువేషన్‌లో నేనున్నానా? ఇకనైనా నేను మేల్కోవాలి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను నన్ను అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే, నా పర్సన్ నా లైఫ్‌లో ఉన్నప్పుడు నాకెంతో డిమాండింగ్‌గా ఏదో హెల్ప్ చేసినట్టు, ఎప్పుడు నాతోటే స్పెండ్ చేసే నా ఫ్రెండ్స్ గానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు కూడా నాకు టైం అనేది ఇవ్వడం లేదు. నా చుట్టూ వెనకాల తిరిగిన ఈ పర్సన్స్ ఇప్పుడెవ్వరు కూడా నన్ను పట్టించుకోవడం లేదు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా సీరియస్‌గా ఉంటూ ఉన్నారు అని మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. నా లైఫ్ ఎలా ఉందంటే ఎంప్టీ చాలా ఖాళీగా ఉంది. స్పేస్ అనేది ఉంది. నేను ఎవరిని కూడా ట్రస్ట్ అనేది చేయలేకపోతూ ఉన్నాను. నా లైఫ్ తోటి చాలా గేమ్స్ అయితే ప్లే చేశారు. నా లైఫ్‌లో ఫుల్‌ఫిల్ అనేది లేకుండా పోయింది. అసలు హ్యాపీనెస్ అనేది లేదు. ఎప్పుడు కూడా సాడ్‌నెస్ తోటే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నాను. నాకు అసలు గోల్ అనేది కనబడడం లేదు. నాకు ఏ గోల్ లేకుండా నేను ప్రయాణం అయితే చేస్తూ ఉన్నానని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది. నేను పైనికి చూడ్డానికేమో చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటూ ఉన్నాను. బట్ లోపల అంతా మొత్తం డొల్లగా ఉంటుంది. అది నా బిహేవియర్ అయినా ఏదైనా కూడా నేను చాలా దిగాలుగా ఉంటున్నాను. డైలమా స్టేజ్‌లో ఉంటున్నాను. నన్ను ఎవరు కూడా ట్రస్ట్ అనేది చేయడం లేదు. ఇతరులు ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు కూడా నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయి వెళ్తూ ఉన్నాను అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నాకు చాలా ఎమోషన్స్ అనేటివి ఉన్నవి లోపల. కానీ నేను అన్నీ కూడా హిడెన్‌గా దాచిపెట్టుకొని ఉంటూ ఉన్నాను. కరెక్ట్ టైం కోసం చూస్తున్నాను. రైట్ టైం కోసం వేచి ఉన్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. నాకు ఈ సిచ్యువేషన్ అనేది చాలా బర్డెన్‌గా ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. తనకి ఎలా అనిపిస్తుంది అనంటే ఇంకా నేను ఎలా మిగిలిపోయానంటే నా ఫాస్ట్ జీవితం నా లైఫ్‌లో నేను ఒక స్కెల్టన్ మాదిరిగా ఉన్నాను ఇప్పుడు. అంటే నాకు వద్దు అని నేను వదిలేసిన ఆ లైఫ్ నాకు పైన స్కిన్ మొత్తం పోయి స్కెల్టన్ అనేది ఎలా మిగులుతుందో అస్థిపంజరం గూడు నేను కూడా అలాగే మిగిలిపోయి ఉన్నాను నా ఫాస్ట్ వల్ల అని మీ యొక్క పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. నేను ఒక చీకటిని అనేది చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. థర్డ్ పార్టీ కోసం నేను నా లైఫ్‌లో ఉన్న అది మంచి అది సన్‌లైట్ స్టార్ లాంటి లైఫ్‌ని నేను ఒక డార్క్ సైడ్ ఒక చీకటి కోణం అనేది చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అందుకు రీజన్స్ నన్ను వాళ్ళు చాలా అట్రాక్టివ్ అనేది చేశారు. నేను ఏ అట్రాక్షన్ ఏ హంగుల కోసం వెళ్ళానో అది నా లైఫ్ చీకటిమయం చేసిందని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను షో అప్ చేస్తూ ఉన్నాను. ఎలా అంటే చాలా ఎగోయిస్ట్‌గా చాలా రూడ్‌గా అయితే బిహేవ్ అయితే చేస్తున్నాను. బట్ నా లైఫ్ అలా లేదు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇప్పుడు ఎవరైనా చూసినా కూడా నేను చాలా బిజీ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఏదో వర్క్ ఉన్నలాగా స్మార్ట్‌గా కనబడడానికి ఏదో అది డిగ్నిఫైడ్‌గా అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నాను. చాలా స్మైల్ అనేది లేకున్నా గానీ స్మైల్ ఉన్నలాగా నా పెదవుల పైన నేను షో అప్ చేస్తూ ఉన్నానని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి.
నా లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అనేటివి చాలా ఫేస్ చేస్తూ ఉన్నాను. నాకు నా లైఫ్ అంతా ట్విస్ట్గా ఉంది. ఏం చేయాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను చాలా నా ఎలాగంటే చాలా మనం జర్నీ చేస్తుంటే చాలా వెహికల్స్ ఒక జంక్షన్లో సమూహం అయినప్పుడు ఆ వెహికల్స్ అన్నీ ఒకటేసారి క్లబ్ అయినప్పుడు మనకు అందులో నుంచి అది బండి ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో నా లైఫ్ అలాగా ఉంది. అయినా కానీ నేను ముందుకైతే వెళ్తూ ఉన్నాను. నాకు నా లైఫ్ ఎలా అవుతుందో తెలియదు. అసలు నువ్వేమో మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసుకొని ఉన్నావు, క్లోజ్డ్ ఆఫ్, నీ లైఫ్లోకి రానివ్వవు, ఎక్స్క్యూజ్ అనేది చెయ్యవు, నన్ను ఫర్గివ్ చెయ్యవు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఎందుకు అనంటే నా లోపల ఉన్న డెవిలిష్ నేచర్ మొత్తం నేను చూపెట్టేసి నీకు లైఫ్ పైన హోప్ అనేది లేకుండా చేశాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను చాలా బాధపడుతున్నాను ఇప్పుడు నీకు చేసిన దానికి అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను చాలా ప్రాక్టికల్గా ఉన్నాను, నువ్వేమో నా పైన చాలా ఎమోషన్స్ తోటి నాకు ఎప్పుడు కూడా అన్నీ ఇచ్చావు కానీ నా నుంచి ఏది ఆశించలేదు. నా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశావు, నా పర్సన్ అనుకొని ప్రతి వర్క్ చేశావు, నా పైన మనీ ఇన్వెస్ట్ చేశావు, టైం ఇన్వెస్ట్ చేశావు. బట్ నేను అడ్వాంటేజ్గా తీసుకున్నాను, టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకొని నీకు చాలా నమ్మక ద్రోహం అనేది చేశాను. నీకు అసలు ఎలాగంటే రేపు అనే రోజు అనేది లేకుండా చేశాను. ఎప్పుడు కూడా బాధతోటి బాధపడుకుంటూ బాధనే మిగిల్చి నీ జీవితానికి నేను ఒక తీరని ద్రోహం అయితే చేశాను. నీకు చేసిన దానికి నేను కూడా కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను. బట్ నేను అది కూడా ఎవ్వరికీ షో అప్ చేయడం లేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నట్టు మీ యొక్క పర్సన్ అయితే నేను చూపిస్తూ ఉన్నాను. నా లైఫ్ గురించి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని నేనైతే లైఫ్ జర్నీ అయితే ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాను. నేను కాకపోతే నాకు నిన్ను రీచ్ అవుతానా లేదా అని ఒక భయం అనేది అయితే ఉంది నా లైఫ్లో అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను అనుకోకుండా ఒక సడన్ సిచ్యువేషన్లో మన ఇద్దరికి జరిగిన గొడవలో నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను. నాది తప్పు. ఎందుకంటే గొడవ పడితే రాజీ పడాల్సింది నీతో, కానీ నేను నీకు సమాధానం చెప్పలేక నీ మీద కోపము పగతోటి నేను అదర్ పర్సన్ని చూజ్ చేసుకున్నాను. నువ్వు ఉండగానే తనని ఆప్షన్గా పెట్టుకున్నాను ఆల్రెడీ అంతకుముందే. బట్ నేను టైం కోసం వేచి చూశాను. ఆ టైం రాగానే నిన్ను సైడ్కి పెట్టేసి నీ పైన నిందలు పెట్టేసి నువ్వే మంచిదానివి కావు కారు అనేసి నేను నా లైఫ్ చూజ్ చేసుకొని వెళ్ళాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను నీ యొక్క కలల ప్రపంచాన్ని మొత్తం చెల్లాచెదురు చేశాను. నేను బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నువ్వు నా లైఫ్లోకి బంధం పరంగానే వచ్చావు, కానీ నేను ఎలాగంటే నా యొక్క కోరికలకు నా వ్యసనాలకి నీ జీవితాన్ని బలి చేశాను. అందుకు నేను కర్మ ఫేస్ చేస్తూ ఉన్నాను. నేను ఎలాగనంటే పబ్లిక్లో చాలా ఇమేజ్ ఉన్న పర్సన్ లాగా షో అప్ చేస్తాను, బట్ నాకు ఎలాంటి ఇమేజ్ అనేది లేదు అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు. నేను అదర్స్ యొక్క లవ్ కోసం వెళ్ళడం అయితే చూజ్ చేసుకున్నాను. వేరే వారి ప్రేమ కోసం ఆశపడ్డాను. వారి దగ్గర ఉన్న డబ్బు కేరింగ్కి నేను పడిపోయాను. వారు చూపెట్టే ఆఫర్స్కి లైఫ్ అనేది చాలా రిచ్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అలా లేదు అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నా లోపల నేను ఫేస్కి డబుల్ మాస్క్ అనేది వేసి నీ లైఫ్లో నేను ట్రావెల్ చేశాను నీతోటి జర్నీ చేసిన అన్ని రోజులు, కానీ నువ్వు నన్ను
సీరియస్గానే నువ్వు నా పర్సన్ అనుకొని నా పైన చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టావు. అది నీ లైఫ్కు నేను చేసిన పెద్ద ద్రోహం అని మీ యొక్క పర్సన్ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు. నేను ఎఫైర్స్ పెట్టుకొని నీ పైనే అరవడం, నిన్నే కొట్టడం, నిన్నే తిట్టడం చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా నీకు నేను లవ్, కేర్, ఎమోషన్ అనేది ఇవ్వలేదు. నా లైఫ్లో నా లైఫ్ గ్రోత్, నా సెల్ఫ్ గ్రోతే చూసుకున్నాను కానీ నీకు ఎప్పుడు కూడా కేరింగ్ ఎలాంటివి కూడా ఇవ్వలేదు. నేను టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళాను. ఎప్పుడు కూడా వారు ఎలా ఉంటారంటే నా చుట్టూతల ఉన్న వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్. ఎప్పుడు ఏదో ఒక ప్రాఫిట్, బెనిఫిట్ కోసం ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లస్ట్ అనేది లేదు. అంటే వాళ్ళకి ఎలాంటి సిగ్గు, శరము, మాన మర్యాదలు లాంటివి లేని జనాల కోసం నేను నీ యొక్క బంధాన్ని నేను ఎలాగనంటే మొత్తం స్పాయిల్ చేసుకున్నాను అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. ఇప్పుడు నాకు నీ పైన చాలా ఎమోషన్స్ అనేటివి ఉన్నవి, కానీ చెప్పినా నువ్వు నమ్మవు. ఎందుకు అనంటే నీకు నేను అలాంటి లైఫ్ అనేది చూపెట్టాను. వారు నిన్ను ఎలాగనంటే ఒక ఎక్స్పెరిమెంటల్ వస్తువులాగా ట్రీట్ చేశాను. అంటే మనం సైంటిఫిక్గా ఏదైనా వస్తువు పైన ప్రయోగం చేస్తే ఎలాగ అయితే ఉంటుందో అలాంటి ప్రయోగాలన్నీ నేను నీపై చేయడం అయితే జరిగింది. నీకు కొట్టడం, తిట్టడం, ఎలాంటి ఎమోషన్స్ ఇవ్వకపోవడం, అన్నీ నీవే లాక్కోవడం, థర్డ్ పార్టీ వారు చెప్పినాయి అన్నీ కూడా చేశాను. బట్ నన్ను వాళ్ళు నా లైఫ్ తోటి వాళ్ళు గేమ్స్ ఆడారు. నా లైఫ్ ఒక కామెడీ లాగా చేస్తూ ఉన్నారు. అందుకు నేనే వారికి అవకాశం ఇచ్చాను అని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. నా లోపల ఉన్న ఇమ్మెచ్యూరిటీ వల్లనే నా లైఫ్ అనేది స్పాయిల్ అయింది. నా లైఫ్తో పాటు నీది. మీరు కనుక సింగిల్ పేరెంట్ అయితే మీతో పాటు మీ పిల్లలకు కూడా ఫ్యూచర్ అనేది లేకుండా మీ యొక్క పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వారు చేసిన దానికి చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నాకు నీ దగ్గరికి చేరాలని ఉంది, బట్ నాకు అది దారి అనేది కనిపించడం లేదు అని అయితే మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఇప్పుడు ఎలా ఉన్నానంటే ఒక దగ్గర హోల్డ్ చేయబడి ఉన్నాను. నన్ను బయటికి వెళ్ళనివ్వట్లేదు. చాలా బంధనాలు అనేటివి నా చుట్టూ ఉన్నాయి. వారి నుంచి రిలీజ్ కావాలంటే నాకు చాలా పీరియడ్ అనేది పడుతుంది. వారైతే అంత మంచివారు కారు. నా చుట్టూతల ఉన్నవాళ్ళు ఎప్పుడు విషం చిమ్మే విషపు పాములు అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుంది. నేను ఎలాగైనా నేనైతే రీచ్ అవుతాను, అదే నా లైఫ్ యొక్క గోల్ అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. కానీ నువ్వు డోర్ అనేది ఓపెన్ చేస్తావా లేదా అని నాకు చాలా డౌట్గా ఉంది అని మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను ఎలాగనంటే ఎప్పుడు అన్నీ కూడా రాబరీ చేసే ఒక దొంగలాగానే బిహేవ్ చేశాను, కానీ నీకు ఎలాంటి అది హెల్ప్ అనేది చేయలేదు అని వారైతే ఫీల్ అవుతూ ఉన్నారు. నాకు ఇప్పుడు చాలా డైలమాగా, దిగులుగా కూడా అనిపిస్తూ ఉంది అని మీ పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇది ఒక 3-4 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్స్కి అయితే ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మీకు మీ పర్సన్స్కి లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళి కూడా మీరు 1.5 ఇయర్ సిచ్యువేషన్ అయితే చూపెట్టడం అనేది జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా లవర్స్కి అయితే ఎగ్జాక్ట్లీగా 3 months అయితే చూపెడుతుందండి. తను ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావాలని అయితే వారైతే అనుకుంటూ ఉన్నారు. వారి ఆలోచనలు అయితే గతంలో లాగా అయితే లేవు. మిమ్మల్ని రీచ్ కావడమే వారి యొక్క లైఫ్ అంబిషన్ లాగా ఫీల్ అవుతూ ఉన్నారు. నన్ను ట్రస్ట్ చేయి, ఇకపైన అయినా ఒక ఛాన్స్ ఇవ్వు, గివ్ మీ 1 ఛాన్స్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. కానీ మీ యొక్క పర్సన్ని మీరు ఇప్పుడు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఎందుకు అనంటే తను ఈచ్ అండ్ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం అయితే జరిగింది.
తను చేసిన వింత బిహేవియర్ వల్లనే మీరు మీ యొక్క పర్సన్కి లైఫ్లోకి వెళ్ళాలన్నా, వారిని మీ లైఫ్లోకి రానివ్వాలన్నా మీరైతే చాలా ఇబ్బందిగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఆ పర్సన్ మిమ్మల్ని ఎవ్రీడే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉన్నారు. మీరు పెట్టిన పోస్టులు గమనిస్తూ ఉన్నారు. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా ఎక్కడికి వెళ్తూ ఉన్నారని మీ సరౌండింగ్స్లో ఉండే పీపుల్స్ని అడగడం అయితే జరుగుతుంది. వారు మీ పైన ఫోకస్, ఒక నిఘా అయితే పెట్టి ఉంచడం అయితే జరిగింది. బట్ మీరు మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు, వారిని లీవ్ చేశారు. తనే మీరు ఎక్కడ లీవ్ చేస్తారో అని ఆ పర్సనే ముందు మిమ్మల్ని లీవ్ చేశారు. కానీ మీరు కూడా తనని లీవ్ చేశారన్న సంగతి తనకి తెలుసు. తను నా లైఫ్లో నేను ఎంజాయ్ చేస్తున్నాను అని అంటూ ఉన్నారు. బట్ అలా అంటున్నారు, మీరు తన ఈగోని కూడా హర్ట్ చేశారని కూడా అంటూ ఉన్నారండి. ఇంత చేసిన తర్వాత వారి ఈగోని హర్ట్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. అలా అయితే ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. మళ్ళీ మీతోటి నాకు రీయూనియన్ కావాలని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీకు తన నుంచి కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తే ఏప్రిల్ లోపు మీకైతే ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. చాలా రాశులు వచ్చాయండి. మీనరాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, తులారాశి, ఇది సారీ అండి, ఇది మీనరాశి, అది మిథున రాశి అండి నేను ఫస్ట్ చెప్పింది. ఇది ధనస్సు రాశి, సింహరాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, మేషరాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. లెటర్ వైజ్గా చూసినట్లయితే ఈ లెటర్, సి లెటర్, ఎఫ్ లెటర్, ఓ లెటర్, జే లెటర్, డి లెటర్, ఎక్స్ లెటర్, హెచ్ లెటర్, వై లెటర్, బి లెటర్, ఎస్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి అయితే లీవ్ చేయండి. పెండులం గారిని కూడా అడుగుదాము. వ్యూవర్స్కి వారి పర్సన్ తోటి రీయూనియన్ అనేది అవుతుందా లేదా? వ్యూవర్స్కి వారి పర్సన్ తోటి రీయూనియన్ అనేది అవుతుందా లేదా? మీరిచ్చే సమాధానం పెండులం గారు పాజిటివ్గా అయితే ఇవ్వండి. వారైతే ఎంతో ఆశగా చూస్తూ ఉన్నారు. వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉందా లేదా? చెక్ అగైన్ చూపిస్తుందండి. వన్ మోర్ టైం. మీరు యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. మీ యొక్క పర్సన్ నేమ్ కూడా 3 times అయితే చెప్పుకోండి. పాజిటివ్ కోరిక అయితే కోరుకోండి. మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది ఉంటుందా లేదా? వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది ఉంటుందా లేదా? మళ్ళీ చెక్ అగైన్ వస్తుందండి. పాజిటివ్గా రావాలి యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజల్స్. పాజిటివ్ సమాధానం అయితే ఇవ్వండి. వారైతే ఆశగా చూస్తూ ఉన్నారు.
వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది అవుతుందా లేదా అనేసి, వారి కోరిక నెరవేరుతుందా లేదా, మీరిచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. ఎస్ అయితే చూపిస్తుందండి. మీ యొక్క పర్సన్ తోటి అయితే మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది. మనం మీకు ఈరోజు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏంటియో కూడా చూద్దాము. ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్. ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. మీరు మీ యొక్క పర్సన్ విషయంలో చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించండి. అంటే మీరు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా అది నిజమేనా కాదా అనేసి మీరు చాలా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటూ ఉన్నారు. రీకన్సిడర్ అంటే మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే మళ్ళీ అది ఆగిపోయినా లేకపోతే మధ్యలోనే పెండింగ్లో ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి రీకన్సిడర్ అనేది కండి. కావడం వల్ల మీ ఆ మధ్యలో ఎందుకు స్ట్రక్ అయిపోయింది అనేదానికి మీకు ఒక సమాధానం రావడం, మీ ప్రాబ్లం అనేది కన్క్లూజన్కి వెళ్ళడం అనేది జరుగుతుందని మీకు యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ అనేది మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఇంట్యూషన్ చెప్పిందే మీరు నమ్మండి, దేన్ని కూడా మీరు నమ్మకండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉంది. సక్సెస్, మీ లైఫ్లో సక్సెస్ అనేది మీరు చూస్తారు 100% అని మీకు ఏంజల్స్ అయితే సమాధానం చెప్తూ ఉన్నాయి. పీస్ఫుల్ రీసొల్యూషన్, మీరు ప్రశాంతంగా ఉండి మీ యొక్క అంటే మీకు దేనికైతే సమాధానాలు రాలేదో మీ ఏదైతే చేస్తూ ఉన్నారో అది ఎందుకు ఆగిపోతూ ఉందో దానికి గల కారణాలను ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. మీకు కంప్లీట్గా వాటికి సొల్యూషన్ అనేటిది కనబడుతుంది అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. మీ యొక్క పర్సన్ అయితే మళ్ళీ 100% మీ లైఫ్లోకి అయితే వస్తారు. మీతోటి రీయూనియన్ కూడా జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. వారు ఎలాగైనా మిమ్మల్ని అయితే చేరుకుంటారు. కాకపోతే కొంచెం డైలమా సిచ్యువేషన్లో వారు చేసిన దానికి కొంచెం ఫియర్గా కూడా ఫీల్ కావడం అయితే జరుగుతుంది. కొంచెం వారికి ఎబ్బెట్టుగా కూడా అనిపించడం అయితే జరుగుతుందండి. మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్ అయితే అలాగైతే ఉంది. ఎందుకు అంటే వారు తీరని ద్రోహం అనేది మీకైతే చేయడం అయితే జరిగింది. వారు చేసింది తప్పని వారికి కూడా తెలుసు. బట్ వాళ్ళైతే తప్పును అంగీకరించే స్టేజ్లో అయితే వారు లేరు. కొంచెం మొండి బిహేవియర్, చాలా ఈగోయిస్ట్ పర్సన్ అండి. బట్ వారిని అయితే టోటల్గా హీల్ అనేది చేసి యూనివర్స్ మీ లైఫ్లోకి అయితే పంపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుందండి. ఏంజిల్స్ అయితే మీకు ఇలాంటి ఆన్సర్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి. నేను ఎస్ఆర్ నో స్టిక్కర్స్ తీస్తున్నాను. మీకు ఏది వస్తుందో సమాధానం చూద్దామండి. మీకు యూనివర్స్ ఏం సమాధానం చెప్తారో చూద్దాము. నేను ఇందులో క్లోజ్ అయిందే ఒక స్టిక్కర్ తీస్తానండి. ఇవన్నీ ఎస్ఆర్ నో స్టిక్కర్స్. మీరు ఏదైనా కోరిక కోరుకోండి. నేనైతే ఇంత ముందుకు పెండిలంలో అది అన్నాను. మీరు ఏదైనా మీ మనస్ఫూర్తిగా మీ పర్సన్ తోటే కానీ ఇంకేదైనా సిచ్యువేషన్స్ కానీ దేనికైనా ఇంప్లిమెంట్ చేసుకోండి. మీకైతే ఎస్ కార్డ్ రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరైతే పాజిటివ్గానే కోరుకోండి. మీరు పాజిటివ్గా కోరుకుంటేనే మీకు ఎస్ అనే సమాధానం అయితే వస్తుందండి. మీరు నెగిటివ్గా కోరుకుంటే నో అనే సమాధానం అయితే వస్తుంది. మీరు ఎలా కోరుకున్నారో మీకు యూనివర్స్ ఏం సమాధానం ఇస్తుందో చూద్దాము. మీరు కోరుకునే కోరిక అయితే అది ఇతరులకి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎస్ అయితే వచ్చిందండి. మీ కోరిక అయితే నెరవేరబోతుంది. మీకు యూనివర్స్ అయితే ఎస్ అనే సమాధానం అయితే ఇచ్చారు. యూనివర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. మీకు ఈ ఒరాకిల్ కార్డ్స్లో కూడా ఒక కార్డ్ అయితే తీసి చూద్దాము. మీకు ఇందులోకించి ఏం సమాధానం వస్తుందో.
బీ ప్రౌడ్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్ అంటూ ఉన్నారండి. మీరు తీసుకునే ప్రతి స్టెప్ కూడా మీది ప్రౌడ్గా, గర్వంగా, ఇతరులు ఆమోదించదగిన విధంగా మీ మాట తీరు, మీ వేషధారణ, కట్టుబొట్టు అన్నీ ఉంటాయని మీ యొక్క పర్సన్ ద్వారా మీకు ఏంజిల్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఇలాంటి సమాధానం డివైన్ అయితే చెప్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి కూడా మీ యొక్క పర్సన్ చాలా గర్వపడుతూ ఉన్నారంట. మీరు తీసుకునే స్టెప్ కూడా ప్రతిదీ బాగుంటుందని మీకు డివైన్ అయితే సమాధానం అయితే చెప్తూ ఉన్నారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని పొగుడుతూ ఉన్నారండి, మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉన్నారు. కాకపోతే హిడెన్గా ఉంటున్నారు. వారు చేసిన దానికి మీ లైఫ్లోకి రావాలనంటే వారికి చాలా భయంగా, బర్డెన్గా ఉంది, భయపడుతూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అయితే జరిగింది. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఒక 30 to 40% మీది ఉంటేనే, మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి, లేదంటే లీవ్ చేయండి. ఈ పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. నా ప్రతి ఒక్క వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఆ డివైన్ యొక్క, ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటే ఉండండి. నో నెగిటివిటీ, హై ఎనర్జీలోనే ఉండండి. మంచి తలుచుకుంటే మంచి జరుగుతుందండి. చెడును మేనిఫెస్ట్ చేస్తే చెడే జరుగుతుంది. బట్ ఎప్పుడు కూడా మంచిగా కోరుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీ యొక్క మంచితనమే మీకు యూజ్ కావడం అనేది జరుగుతుంది. నో నెగిటివిటీ, నెగిటివ్గా థింక్ చేయకండి. మీకు నెగిటివ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మీరు పాజిటివ్ థింక్ తోటి ఉంటే వాళ్ళకే మీ యొక్క వాళ్ళు చేయాలనుకున్న నెగిటివిటీ అంతకు 2 రెట్లు వాళ్ళకి కొట్టడం అనేది జరుగుతుంది. అది మీరు మీ కళ్ళతోటి చూస్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ వేలోనే ఉండండి, పాజిటివ్ థింకింగ్ తోటే ఉండండి. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బై. సీ యూ అండి.